హాయ్! హలో! అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగే కిచెన్ నుంచి అయితే నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కుకింగే ఫినిష్ చేసేసుకొని తర్వాతనే పనులైతే కంప్లీట్ చేసుకుందాము. పూజ ఈవినింగ్ టైంలో చేసుకుందాం అనేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. ఎందుకంటే నేను కొంచెం లేట్‌గానే లేచాననమాట. ఈరోజు ఎందుకనో చాలా బద్ధకంగా ఉంది. అసలు ఇంట్లో పనే చేసుకోబుద్ధి కాలేదు. ఇంకా అందుకనేసి లేచిన తర్వాత కూడా కాసేపు మిద్ద పైన తిరిగేసి వచ్చాను. ఇంకా అలా కిందకొచ్చేసిన తర్వాత బ్రష్ చేసుకొని అలా మంచి కాఫీ అయితే తాగాను. ఇంకా సింపుల్‌గా నాకైతే ఇంకా ఆ రోజు టమోటా పచ్చడైతే తినాలి అనిపించింది. అందుకనేసి వాటికి కావాల్సినవి చూసుకున్నాను. లేవు. ఇంకా కిందకెళ్ళేసి టమోటా, కరివేపాకు ఇంకా అవన్నీ కూడా తెచ్చుకున్నాను. సో, ఇక్కడైతే మీకు క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ టమోటా పచ్చళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చాలా రకాలుగానే చేయొచ్చునండి. నేను కూడా ఈరోజు ఒక రకమైతే చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈ ఏమంటారబ్బా! ఇందులో నేను కారం పొడి యాడ్ చేయకుండా పండు మిర్చి నిల్వ తొక్కంటాం కదండీ! అదైతే ఉండాలి మన దగ్గర. ఆ పచ్చడితో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కారం పొడి యాడ్ చేయకుండా ఆ పండు మిర్చి మిశ్రమం ఉంటుంది కదండీ! పండు మిర్చి, ఉప్పు, చింతపండుతో తొక్కు చేస్తాం కదా! అలాంటిదైతే ఉండాలి. నాకైతే చాలా ఇష్టము. బాగా పండిన టమోటాలు కొంచెం సాల్ట్ కూడా మీరు చూసి ఏసుకోండి. ఎందుకంటే పండు మిర్చి ఆ పేస్ట్‌లోనే సాల్ట్ కూడా ఉంటుంది. ఇంకా మన టేస్ట్‌కి తగ్గట్టు పండు మిర్చి కారంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకొని చూడండి. కారం సరిపోలేదంటే ఇంకో కొంచెం అయితే యాడ్ చేయండి. ఇంక తెల్లగడ్డ ఆ 3 ఐటెమ్స్‌తోని అలా మిక్సీ పట్టి పెట్టుకుంటాను. నేను కరివేపాకనేది పక్కకేరుస్తూ ఉంటాం కదా అనేసి కరివేపాకు గూడా అందులోనే వేశాను. దానివల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంక తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదండీ! ఇంక తర్వాత ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసేసి పోపు దినుసులు అందులో ఒక వెల్లుల్లి అవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి. టమోటాలో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా ఆయిల్ తేలేంత వరకు మంచిగా మగ్గనిచ్చుకోండి. మనకు గ్రేవీ ఉండాలనేసి కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఫైనల్‌గా మంచిగా కూర అనేది మగ్గి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా గట్టి పడేంత వరకు మగ్గించుకోండి. అంటే ఒక్కొక్కసారి గోలం గూడా అడుగంటినట్టుంటది. అడుగేమంటదండి. పూర్తిగా కొంచెం గోలం అడుగంటుతుంది అంటే వాటరంతా ఇంకిపోయాయని అర్థము. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనకు ఆఫ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకోవాలి కాబట్టి రైస్ కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టాను. ఎందుకో నాకు గ్రేప్స్ చూస్తా అని జ్యూస్ చేసుకొని తాగాలి అనిపిచ్చింది. అందుకనేసి వాటిని ఇక్కడ శుభ్రంగా నేనైతే వాష్ చేసుకుంటాను. ఎందుకంటే మనం తినే ఫ్రూట్స్‌లలో ఎక్కువ మందులు వేసి పండించే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే ఇలా ద్రాక్షనేనండి. వీటికి ఎక్కువ కెమికల్స్ ఏస్తారనమాట. అందుకనేసి చాలా జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు గాదండి. ఒక 5 సార్లైనా మంచిగా సాల్ట్ వాటర్‌లో కడుక్కోవాలనమాట. ఎందుకంటే వీటికి ఎక్కువ మందులేస్తారు. అందుకనేసి చాలా సేపే పట్టింది వాటిని వాష్ చేసుకొని, ఇంకా ఫైనల్‌గా జ్యూస్ అయితే చేసుకున్నాను. నాకు ఇంకా వెనకమ్మడే తాగబుద్ధి కాలేదనమాట. ఏ జ్యూసెస్ అయినా కొంచెం చల్లగా ఉంటేనే మంచిగా తాగాలి అనిపిస్తుంది. అందుకనేసి నేను ఇలా ఇంకా మా ఆయనకు, నాకు అనేసి ఇంక ఇలా సెపరేట్ గాజు జార్స్‌లలో వేసి అలా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ టాస్క్ అండి. ఇక్కడ చూసారు కదా పాలండి అవి. అన్నం మగ్గుతూ ఉంది. గంజి అయితే వంచేశాను. అన్నం మగ్గుతుంది. ఆ హీట్‌కు పాలు కొంచెం గోరువెచ్చగా అయితే అందులో ఇంక తోడు పెట్టేద్దాము అనేసి అలా పైనైతే పెట్టేశాను. దీనివల్ల మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా! సో, నేనైతే ఇలాగే చేస్తానండి. ఇది నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే చేస్తూ ఉంటుంది. అందుకనేసి నాకు అది చూసిన తర్వాత అది ఎప్పుడు చూస్తుంటాను కాబట్టి అదే నేను కూడా ఫాలో అవుతాననమాట. మరి అదే పనిగా ఎప్పుడో మార్నింగ్ అయితే కాంచుంటాం కదా! చల్లగా ఉంటది. వాటిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కాంచే బదులు ఇలా ఏదైనా కుకింగ్ చేస్తున్నప్పుడు అందులో పైన పెట్టేసినామనుకోండి మనకు వేడి అనేది ఏ తగలడం వలన అవి కూడా వేడి అయితాయన్నమాట. ఇక్కడైతే ఇంకా చేసిన వంటలన్నీ కూడా వేరే బౌల్స్‌లలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసాను. నాకు ముందు నుంచి ఉన్న అలవాటు ఏ కర్రీలు చేసినా, ఏవి చేసినా కూడా చేసిన బౌల్స్‌లోనే అలాగే పెట్టానండి. నాకెందుకో అస్సలు ఇష్టం ఉండదు. అలా పెద్ద పెద్ద బౌల్స్‌లలో పెట్టాలి అంటే మనం చూసేదానికి బాగుండదు. డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా అస్సలకు బాగుండదు కదా! అందుకనేసి తినేటప్పుడు కూడా ఒక మంచిగా ఉండాలి అంటే ఇలా నాకు వేరే బౌల్స్‌లోనే పెట్టాల్సిందే. పాత్రలు ఎక్కువైనా సరే ఎప్పుడప్పుడు తోమేసుకుంటాను కాబట్టి నేను వండినేటివన్నీ వేరే గిన్నెలోకి తీసి పెట్టేసి ఇంక తర్వాత అవన్నీ కూడా మంచిగా అయితే ఫస్ట్ అయితే అవతల వేసేసాను. ఇంక ఇక్కడ స్టవ్ అనేది కూడా క్లీన్ చేస్తున్నానండి. నేను
వీక్లీ క్లీనింగు అనేసి అలా అయితే ఎప్పుడు పెట్టుకోను. నేను కిచెన్లో అయితే నా కౌంటర్ టాప్ అయితే ఎప్పటికీ నీట్గానే ఉండాలి అండి. ఏదే కానీ మెస్సీగా అయితే ఉండదు. ఎందుకంటే నా కిచెన్ చూసినట్టయితే నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమే కానీ పెట్టుకోను అనమాట. అలాగా ఉంటే నాకు అసలు నచ్చదు. సో ఏదైనా సరే నీట్గా ఏ రోజుకి ఆ రోజు మంచిగా తుడుచుకోవాలి అంటే నాకు అడ్డాలు ఏమీ ఉండకూడదు. కిచెన్లో అన్ని షెల్ఫ్లు అంత మంచిగా మనము పెట్టించుకుంటాం కదండి. అన్ని షెల్ఫ్లు అంత మంచిగా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ అన్నీ కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడం ఎందుకు అనేసి నాకు అసలు నచ్చదు అనమాట. కొంతమంది చూస్తుంటాం కదా, ఉండేటివన్నీ కూడా అదే ప్లాట్ఫామ్ మీద పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల వాటి కింద రోజు తుడిచేదానికి మనకు అంత ఛాన్స్ ఉండదు. ఇంకా వీక్లీ క్లీనింగ్ అని అవన్నీ కింద పెట్టుకొని మనం మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆరిన తర్వాత అక్కడే పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్కరి ఇష్టం అండి. నాకైతే అస్సలకి ఇష్టం ఉండదు. ఏ రోజుకి ఆ రోజు క్లీన్గా ఇప్పుడు ఎలా తుడుస్తున్నానో ప్రతిరోజు కూడా వంట అయిన తర్వాత ఇలానే తెచ్చుకుంటాను నేనైతే. అది నాకు ముందు నుంచి ఉన్న అలవాటు అనమాట. అందుకనేసి అడ్డాలు ఏమీ కానీ ఉండవు. ఏమన్నా పెట్టాలి అనుకుంటాను, కాకపోతే అయినా కూడా నాకు ఎందుకో నచ్చదు. ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుందాము వద్దు అనేసి. డీప్ క్లీనింగ్ అనేది ఇలా ఆఫ్టర్నూన్లో మనం కుకింగ్ అనేది ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటాం కాబట్టి మొత్తం వంట అయిన తర్వాత డీప్ క్లీనింగ్ అనేది ఇలాగే చేసుకుంటాను ప్రతిరోజు కూడా. స్టవ్ కింద సైడ్స్ అన్నీ కూడా వాటర్ వేసేసుకొని ఇలాగే రోజు చేసుకుంటాను. ఇక్కడ నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏమిటంటే స్టీల్ గ్యాస్ స్టవ్ తీసుకోవడం అండి. ఎందుకు అంటున్నానంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇది ఎంత కష్టంగా ఉందంటే చూడడానికి స్టీల్ బాగానే ఉంటుంది కదండి, అది తర్వాత క్లీన్ చేసుకున్నప్పుడు అస్సలు బాగుండదు. మీకు దగ్గరగా చూపించానుగా ఎంత మంచిగా క్లీన్ చేసినా లిక్విడ్ చేసి తడిగుడ్డతో పొడిగుడ్డతో ఎన్ని తిప్పలు అన్నా కూడా కొంచెం ఎందుకో ఆ స్టీల్ మీద తలతల మెరవదనమాట. కొంచెం ఎందుకో ఒకలాగా తెల్ల తెల్లగా అట్లా అనిపిస్తుంది. అలాగుంటే చాలా కష్టం కదండి. నాకు అలా చూడబుద్ధి కాదు. స్టవ్ ఎలాగుంటే నేను క్లీన్ చేస్తున్నాం కదా అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. కానీ నాలాంటి వాళ్ళకి చూస్తానే అద్దం మెరిసినట్టు మెరవాలి అనుకునే వాళ్ళకైతే అస్సలకి సెట్ కాదు. ప్రతిరోజు కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు లిక్విడ్ అద్దాలు క్లీన్ చేసే లిక్విడ్తో ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను అనమాట. అలా చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్, అంత మంచిగా మెరుస్తుంది. ఇంకా లేదు మామూలుగా ఇంకా లిక్విడ్తో తడిగుడితో పొడితో తుడిస్తే అంత సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు. ప్రతిరోజు ఇలా తుడిచాలంటే చాలా కష్టం కదండి. ఇంకా ఇక్కడ స్టవ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. అమ్మయ్య అనిపించింది. టైం చాలానే పడింది. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఈజీగా అనిపించింది కదా. ఇంత ఫాస్ట్గా చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా, కానీ అంత ఫాస్ట్గా చేసుకోలేము కదా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చెట్లకైతే ఇంకా బియ్యం కడిగిన వాటర్ అవన్నీ వేసేసాను. ఇంకా తర్వాత పాత్ర కూడా తోమేశాను. ఇంకా నెక్స్ట్ ఇళ్ళంతా కూడా మంచిగా కసువు అయితే ఊడ్చేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్ అయితే చేంజ్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఎంత మంచిగా అసలు తెల్లగానే మచ్చలు లేకోకుండా ఎంత క్లీన్గా మెరుస్తుందో చూశారు కదా. అలాగ ఉండాలన్నమాట నాకైతే. సో ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కదండి కిచెను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇంకా చేంజ్ చేసేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నాకు ఇంకా ఫాస్ట్‌గా మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో పూజ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసుకున్నాను. ఈ వీడియో ఆల్రెడీ ఇంకా లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా చూడలేరు కాబట్టి పెద్దగా పెడితే ఇంకా ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా ఇవి కూడా వాష్ చేసేసి పెట్టాను. ఇలా ఒక వాల్ అయితే ఇలా ఉంటుంది. ఇక ఇలా ఆర్టిఫిషియల్ క్రీపర్స్ అయితే ఇలా పెట్టాను. మంచి లుక్ అనిపించింది. ఇంతకు మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ చిన్ని మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో వ్యూ అయితే ఇలా ఉంటుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. చాలా బాగుంది కదా, ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే అద్దిరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓపికగా ఇంతవరకు చూసిన వాళ్ళకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్.